వాడు తప్ప ఎక్కడ నేను రాజకీయ సన్నాలు తీసుకుంటానంటే వాడు మాట్లాడాడు. అంటే ఇప్పుడైతే రాజీనామా చేసింది కానీ మళ్ళీ ఏదో దాంట్లో జాయిన్ అవుతాడు జాయిన్ అవుతాడు 100% వాడు. పొలిటికల్ అన్న ఇది ఎప్పుడు ఏ గేమ్ ఆడాడు తెలియదు ఎవరు కూడా. నేను బి కూరగాయలు అమ్మటం నాకు అంతగానో ఇది లేదు, నాలెడ్జ్ లేదు. మామూలుగా నాకు తెలిసినది చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఇందులో వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? నాకైతే నమ్మకం లేదు సార్ అలా. ఏమో కానీ అది ఆయన ఇష్టపూర్వకంగా ఉంటుంది సార్. అది నేను చెప్పగలిగే కెపాసిటీ ఉండదు అది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? సార్ మామూలుగా డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చిన కాలానికి ఆయన ఇచ్చి అప్పుడు ఈకన్నా ముందే వాళ్ళకు తెలవాలి సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం కదా సార్, అంత నాలెడ్జ్ చాలా. సిటీ డెవలప్, హైదరాబాద్ చాలా డెవలప్ చేసిండు. ఆ సీఎం అప్పుడు ఆయన ఇచ్చేటప్పుడే ఆలోచించాలి, ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచించాలి. ఇచ్చినాక ఇప్పుడు నేను తీసేస్తా అది చేస్తా అంటే అది దానికి ఆలోచించి ఉంటుంది. చాలా టెక్నిక్ ఉంటుంది. అంటే ఎవరెంత అనుకున్నా సో ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆయన పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు మామూలుగా జనరల్ గా మామూలుగా మంచిగానే ఉంది. అంత ఇది ఏదో 2-3 ఇష్యూలా ఉన్నారు. ఆ ఇష్యూలు కాలేవంటారు. చేస్తాడో చేయడో మనకు తెలియదు. అయితే చేస్తాడేమో, కాకపోతే ఏం చేస్తాడో. ఇప్పుడు లోకేష్ కి అయితే అంత రాగానే నీకు మంత్రి పదవి ఇచ్చే డిప్యూటీ సీఎం ఇస్తా అంటే ఎట్లుంటుంది? ఏ పదవి చేసిండు? ఫస్ట్ ఎమ్మెల్యే చేసిండు. ఏపీ ఏదైనా ఏం చేయలేదు కదా లోకేష్ గారు. ఆయనకేం సంబంధం? ఇంకా చంద్రబాబు నాయుడు వేరే ఆయనకి లోకేష్ తెలిసిపెట్టి. ఓకే, అంటే లోకేష్ కి డిప్యూటీ సీఎం అర్హత లేదంటారు? ఉన్నది. ఆయన తండ్రి దగ్గర కొడుకు నేర్చుకుని ఉండొచ్చు, లేదంటలేదు. కానీ ఆయనకన్నా మించి ముందు వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఆయన తర్వాత వేరే ముందు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చి ఈయన తీసేసిన అర్థం ఉంటది. ఇప్పుడు కలుపుకున్న పార్టీకి ఎందుకు విడదీస్తున్నావు నువ్వు? అట్లాంటి నువ్వు గెలిచేవాడేవి కాదు. అవును. అంటే ఇప్పుడు ఇష్యూ వల్ల పార్టీస్ జనసేన అట్లాంటి వాడు కలుపుకోవద్దు. నువ్వు విడదీసుకోవడం అయితే జనసేన కలుపుకోవద్దు. సో ఈ ఇష్యూ వల్ల పార్టీ అంటే మళ్ళీ విడదీస్తే ఇప్పుడు పార్టీలకి తీసేసిన అంటే మళ్ళీ ఇది చీరికలు వస్తాయి. కళ్ళకెళ్ళి చీరికలు వస్తాయి. ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు అందరు సాయి రెడ్డి ఎట్లా అన్నారు సేమ్ అలాగా అవుతుంది.